హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఐఆర్కి సంబంధించి కొన్ని డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎన్యుమరేషన్ ఫామ్కి సంబంధించి, అలాగే ఆన్లైన్ సబ్మిషన్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది, ఎలా సబ్మిట్ చేయాలి, దానికి సంబంధించి న్యూ వర్డ్స్ కానీ కరెక్షన్కి సంబంధించి ఏవైతే మ్యాపింగ్ రిలేటెడ్ మనకి డౌట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మీ బిఎల్ఓ ఎవరు అనేది ఎలా తెలుసుకోవాలంటే నేను లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తానండి. దాంట్లో మీ ఎపిక్ నెంబర్ ఇచ్చి క్యాప్చా కానీ మీరు ఎంటర్ చేస్తే మీ ఎవరైతే బిఎల్ఓ ఉన్నారో బిఎల్ఓ గారి పేరుతో పాటు ఫోన్ నెంబర్ వస్తుంది. సో మీకు ఇప్పటికీ కూడా ఎన్యుమరేషన్ ఫామ్స్ కానీ అందకపోతే మీరు ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి ఏవైతే ఫామ్స్ ఉన్నాయో ఫామ్స్ అనేవి మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అది చూసే ప్రయత్నం చేయండి. ఇకపోతే ఏదైతే ఎన్యుమరేషన్ ఫామ్ మీకు ఫిజికల్గా ఆల్రెడీ అందింది కదండి, ఆ అందిన ఫామ్కి సంబంధించి మనం ప్రీవియస్గా వీడియో చేసుకున్నాం ఎలా ఆఫ్లైన్లో మనం రాయాలి అని చెప్పేసి. దీంట్లో ఎక్కువగా మనం అడిగేవాళ్ళు ఇంగ్లీష్లోని తెలుగులోని రాయొచ్చు అని అడుగుతున్నారండి. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీరు ఖచ్చితంగా రాయొచ్చు అండి. మీకు రెండింటిలో ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్లో మీరు రాయొచ్చు. లేకపోతే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎన్యుమరేషన్ ఫామ్కి సంబంధించి మీరు 3 బాక్సెస్ కింద చూసుకోండి. మీరు అప్లికేషన్ చూస్తున్నప్పుడు ఎడమ చేతి వైపు, కుడి చేతి వైపు, కింద మొత్తం 3 బాక్సెస్ ఉంటాయి కదా. 3 బాక్సెస్లో కింద ఏదైతే ఉందో అది ఎవరి పేరు మీద ఓటర్ మనకి ఎన్యుమరేషన్ ఫామ్ వచ్చిందో అతనికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు, ఆధార్ రాస్తారు, ఫోన్ నెంబర్ రాస్తారు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ నాన్నగారికి సంబంధించిన ఓటర్ ఐడి, వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ అమ్మగారికి సంబంధించిన ఓటర్ ఐడి, అలాగే పెళ్ళి అయిపోతే జీవిత భాగస్వామికి సంబంధించిన పేరు ఆ ఓటర్ ఐడి రాస్తారు. ఇది ఎవరికైనా కామన్ అండి. థర్డ్ ఏదైతే ఉందో నేను మీకు స్క్రీన్లో చూపిస్తాను. ఇది ఏ ఓటర్ అయినా సరే ఇదే బేసిక్స్గా నింపాలి. ఇకపోతే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది బాక్స్ నెంబర్ 1, బాక్స్ నెంబర్ 2. ఇక్కడ గుర్తుంచుకోండి, బాక్స్ నెంబర్ 1 రాస్తే బాక్స్ నెంబర్ 2 అనేది మీరు టచ్ చేయక్కర్లేదండి. బాక్స్ నెంబర్ 2 రాస్తే బాక్స్ నెంబర్ 1 అది రాయక్కర్లేదు. కామన్గా థర్డ్ బాక్స్ అనేది రాస్తారు. ఇది మరీ ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఇకపోతే ఫస్ట్ మనం బాక్స్ 1కి సంబంధించి చూసుకుందామండి. మనకి 2002లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు మినిమం ఏజ్ 18 ఏళ్ళకి సంబంధించి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 18 + 25 చూసుకుంటే 40 ఇయర్స్ అండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే 40 సంవత్సరాలు దాటి ఉంటాయో వారందరికీ కూడా మ్యాక్సిమం 2002లో ఓటు ఉంటుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 2002లో ఎస్ఐఆర్లో వాళ్ళ వివరాలు ఉంటాయి కాబట్టి 2002లో వాళ్ళ వివరాలు ఉంటే బాక్స్ నెంబర్ 1 ఏదైతే ఉందో అందులో ఆ వాటర్కి సంబంధించి డీటెయిల్స్ రాస్తారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదండి. ఎవరికైతే అబవ్ 40 ఇయర్స్ ఉండి 2002లో వారికి ఓటు అనేది ఉన్నదో వాళ్ళ వివరాలు అనేవి అక్కడ రాస్తారు. ఇక సెకండ్ బాక్స్కి వచ్చేటప్పటికి ఎవరికైతే 40 సంవత్సరాల లోపు ఉన్నారో వారికి సంబంధించిన పేరెంట్స్ కానీ లేదంటే గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ డీటెయిల్స్, రిలేటివ్స్ ఎవరైతే గార్డియన్స్ ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఈ సెకండ్ బాక్స్ ఏదైతే ఉందో ఆ సెకండ్ బాక్స్లో ఇస్తారు. ఫస్ట్ బాక్స్ రాస్తే సెకండ్ బాక్స్ టచ్ చేయరు, సెకండ్ బాక్స్ రాస్తే ఫస్ట్ బాక్స్ అని టచ్ చేయరు. ఫస్ట్ బాక్స్ ఎడమ వైపు ఉన్న బాక్స్ ఏదైతే ఉందో అది అబవ్ 40 ఉన్న వాళ్ళందరూ కూడా 2002 నాటికి ఉన్న డీటెయిల్స్ రాస్తారు. ఎవరైతే బిలో 40 ఉన్నారో వారికి సంబంధించిన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు ఏదైతే కుడి భాగంలో ఉందో ఆ కాలంలో రాస్తారు. ఈ ఎన్యుమరేషన్ ఫామ్కి సంబంధించి ఇదండి. మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఎడమ వైపు అయినా సరే కుడి వైపు అయినా సరే 2002లో ఎస్ఐఆర్లో ఏవైతే పర్టికులర్స్ ఉన్నాయో ఆ పర్టికులర్స్ మాత్రమే రాయాలండి. ప్రెజెంట్ పర్టికులర్స్ చాలామంది మనకి ఆల్రెడీ పైన వచ్చిన ఎపిక్ నెంబరు, పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్ ఏవైతే ఉన్నాయో ఆ సీరియల్ నెంబర్లు అవి రాస్తున్నారు. అలా కాదు, ఎడమ వైపు అయినా కుడి వైపు అయినా అబవ్ 40 అయినా బిలో 40 అయినా సరే ఎవరైనా సరే 2002లో మీకు సంబంధించిన నియోజకవర్గం పేరు, అప్పటి పార్ట్ నెంబర్, అప్పటి సీరియల్ నెంబర్లో మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయొచ్చు. ఇది ఎన్యుమరేషన్ ఫామ్కి సంబంధించి అప్డేట్ అండి. ఒకవేళ మీ పేరు కానీ 40 ఏళ్ళ నుండి మీ పేరు కానీ లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరిదైనా రాస్తారు. రాసినప్పుడు ఆన్లైన్ సబ్మిషన్ చేసినప్పుడు మీ అప్లికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ కానీ ఏమైనా లేకపోతే మీ అప్లికేషన్ మామూలుగా ఫార్వర్డ్ అవుతుందండి. ఇన్ కేసు ఏదైనా మీకు సంబంధించి అబ్జెక్టబుల్గా కానీ ఏమైనా ఉంటే మాత్రం సంబంధిత ఏఆర్ఓ గారి నుంచి మళ్ళీ బ్యాక్ రావడం జరుగుతుంది. బ్యాక్ వచ్చినప్పుడు నోటీస్ అనేది మీకు జనరేట్ అవుతుంది. జనరేట్ అయినప్పుడు అప్పటికి సంబంధించి మీరు ఏదైనా ప్రూఫ్స్ అనేవి మీరు చూపించవలసిన అవసరం అయితే ఉంటుంది. ఆ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇవ్వబడిన ఎన్యుమరేషన్ ఫామ్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ తిప్పితే అక్కడ మీకు ఎన్యుమరేషన్కి సంబంధించి బ్యాక్ సైడ్ ఏ ప్రూఫ్స్ అనేది మీరు వాటిలో వ్యాలిడ్ ప్రూఫ్ ఏదో ఒకటి మీరు సమర్పిస్తే మీ ఓటుకి ఎటువంటి డోకా లేకుండా ఇది తాజా వాటర్ లిస్ట్లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇకపోతే ఆన్లైన్లో సబ్మిట్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేయాలి అనుకుంటే మొదటగా మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఓటర్ ఐడికి. అది గుర్తుంచుకోండి. లేకపోతే ఫామ్ 8 ద్వారా ముందు పెట్టుకోవాలి. ఫామ్ ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉందో మీరు నెక్స్ట్కి వెళ్దాం అనుకుంటే ఇంకొక అడ్డంకి ఉంటుంది. మీ ఆధార్ కార్డులో ఓటర్ ఐడిలో నేమ్ ఒకలాగా ఉందో లేదో చూసుకోండి. ఫైనల్ సబ్మిషన్ చేసినప్పుడు అది ఈ సైన్కి వెళ్తుంది. ఈ సైన్కి వెళ్ళినప్పుడు మన ఆధార్ కార్డులో నేమ్ ఎలా అవుతుందో ఓటర్ ఐడిలో పేరు అలా ఉంటేనే అది ఈ సైన్లో ఆధార్ ఎంటర్ చేసి ఓటీపీ షేర్ చేస్తే 2 నేమ్స్ మ్యాచ్ అయితే మనకి సబ్మిషన్ అనేది జరుగుతుంది. అంటే శివ మద్దాల అనే నాకు ఓటర్ ఐడిలో ఉంటే ఆధార్లో కూడా శివ మద్దాల అని ఉండాలి. లేదంటే మద్దాల శివ అని ఉంటే ఇక్కడ కూడా ఆ ఓటర్ ఐడిలో కూడా మద్దాల శివ అని ఉండాలి. ఇది ఉల్టాగా ఉంటే మాత్రం మీకు అప్లికేషన్ అనేది
రిజెక్ట్ అవుతుంది, సబ్మిట్ అనేది కాదు. సో దానికి కూడా ఫార్మేట్ అవ్వాలి. ఇన్ని రకాలుగా ఫార్మేట్లు మీరు సబ్మిట్ చేసుకునే కన్నా మీరు డైరెక్ట్గా BLOని కాంటాక్ట్ అయితే మీ పని అనేది ఈజీ అవుతుంది. ఈ 2 అంశాలు మీరు గుర్తుంచుకోండి. ఆన్లైన్ సబ్మిషన్కి సంబంధించి అప్డేట్ అండి. లేదు అదర్వైజ్ ఫామ్ మీకు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండి ఆధార్లో వాటర్లో సేమ్ ఉంటే మాత్రం మీరు ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఫోటో అనేది 2 MB లోపు ఉండాలి. అలాగే మ్యాపింగ్ వివరాలు రెడీగా ఉంచుకొని మీరు ఆన్లైన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనండి, అది ఆన్లైన్ సబ్మిషన్ సంబంధించి అంశం. తర్వాత మనం ఏవైతే 2002 డేటా మనం సెట్ చేస్తున్నాం దానికి సంబంధించి జిల్లాల వారీగా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్ మీద మీరు ఆ జిల్లాకి సంబంధించి లింక్ మీద మీరు క్లిక్ చేస్తే సంబంధిత నియోజకవర్గాలుగా దాని క్లిక్ చేస్తే సంబంధిత PSల పేర్లన్నీ కూడా మీకు డౌన్లోడ్ అవుతాయి. వాటిలో మీకు సంబంధించి మీ ఊరు ఏదైతే ఉందో మీ ఏరియాకి సంబంధించి PS నేమ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు ఎలక్ట్రోల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అందులో మీకు సంబంధించి సీరియల్ నెంబర్ అది చూసుకొని ఆ వివరాలన్నీ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. లేదనుకుంటే నేను మీకు స్క్రీన్లో ఒక ఎపిక్ ID చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి ఎపిక్ గాని ఉంటే అందులో యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే రిలేటివ్ నేమ్ ఉందో ఆ నేమ్ రిలేటివ్ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా కానీ మీరు ఇవ్వగలిగితే మీకు ECInet ఏదైతే యాప్ ఉందో అందులో దొరుకుతుంది. లేదంటే NVSP 2002 అనే దీంట్లో కూడా దొరుకుతుంది. ఈ రకంగా మీరు ఇందులో చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లింక్స్ అని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, అందులో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే ఎవరైనా సరే డూప్లికేట్స్ కానీ లేదంటే పర్మనెంట్లీ షిఫ్టెడ్ కానీ అలాంటి ఎవరైనా ఉంటే SIRలో తొలగించడం జరుగుతుందని మీకు నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల కాలంలో మీకు మీ ఇంటికి BLOని మీరు ఇవ్వబడిన అడ్రస్కి 3 సార్లు అయితే సందర్శించడం జరుగుతుందండి. ఈ 3 సార్లు కూడా మీరు లేకపోతే మీకు అనేది ఒక నోటీస్ అని మీ ఇంటి దగ్గర ఒక స్టిక్ చేసి మీ ఓటు ఏదైతే ఉందో ఆ ఓటుని మీకు వాళ్ళు పర్మనెంట్గా షిఫ్టెడ్ కింద ఇచ్చేసుకొని ఓటు అనేది డిలీట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా సరే కొత్తగా ఓటు అప్లై చేసుకుందాం అనుకున్నా మీరు అంతకుముందు ఎక్కడో ఉండి ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఓటు ఉన్నదనుకోండి, మీకు ఇప్పుడు అత్తవారింటికి వచ్చే ఓటు కావాలి కాబట్టి మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే Form 8 ద్వారా కరెక్షన్స్ పెట్టుకోవచ్చు. లేదంటే Form 6 ద్వారా ఇప్పటివరకు ఓటు లేకపోతే Form 6 ద్వారా ఓటు అనేది అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇది వరకు Form 8కి సంబంధించి కానీ Form 6కి సంబంధించి కానీ మనకి ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్తో పాటు ఏదైతే ఈ మ్యాపింగ్ పర్టికులర్స్ ఉన్నాయో ఆ పర్టికులర్స్ కూడా ఫిల్ చేసి మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఎవరైనా కరెక్షన్స్ కావాలని మార్చుకోవాలనుకున్నా ఎగ్జిస్టింగ్ ఓటర్ని మీ ప్రస్తుత ఓటర్కి మార్చుకోవాలనే అవకాశం అయితే ఉంది. Form 6 ద్వారా కొత్త ఓటు అప్లై చేసుకుందామన్నా సరే మనకు అవకాశం అయితే ఉంది. ఓకేనండి, ఇవన్నీ కూడా నాకు కామెంట్స్ రూపంలో వచ్చిన డౌట్స్. సో ఈ డౌట్స్ అన్ని కూడా నేను మీకు క్లారిఫై చేసే ప్రయత్నం చేశాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాకు తెలిసినంత వరకులో. ఓకేనండి, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.